కాబట్టి అని మాకు క్లియర్గా గవర్నమెంట్ నుంచి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మనం ఇది స్టార్ట్ చేద్దామని ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. లక్కీగా ఏంటంటే మాకు ఒక మంచి రూమ్ కూడా ఇచ్చారు, దీని ఫెసిలిటీ కూడా ఉంది. ఈవో గారు ఎందుకంటే ఈ ఏరియా మొత్తానికి ఇన్ఛార్జ్ ఈవో గారు కాబట్టి ఏదన్నా ప్రతి ఒక్కళ్ళ అవసరాలు చూడాల్సిన బాధ్యత ఈవో గారు కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. తర్వాత ఏ డిపార్ట్మెంట్ పనిచేసినా లేకపోయినా ఇప్పుడు ఈవో గారు ఇవాళ ఉన్నా లేకపోయినా నడిచింది, తర్వాత పూజారు ఉన్నా లేకపోయినా నడిచింది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే నడవదు. కొన్ని ప్రమాదాలు అయితే, కొంతమంది కొట్టుకుంటారు, కొంతమంది దొంగతనాలు అయితే, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అంత. అందుకోసమే ప్రజలకు కూడా కాన్సన్ట్రేషన్ ఏం జరిగినా కూడా ఫస్ట్ ఏమంటారు, పోలీసు లేదా అంటారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదంటారు, పోలీసు పట్టించుకోవట్లేదంటారు. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇక్కడ మనకి ఒక అవుట్ పోస్ట్ తయారు చేయడం జరిగింది. దీనికి ఒక ఏఎస్ఐ గారు ఇన్ఛార్జ్ ఉంటాడు. తర్వాత దీన్ని ఫ్యూచర్లో రౌండ్ ది క్లాక్ ఇక్కడ ఎవరో ఒక సిబ్బంది ఉంటట్టు చేస్తాము. ఇప్పుడైతే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 దాకా ఇమీడియట్ స్టార్ట్ చేస్తున్నాము. సేమ్ మళ్ళీ ఎవ్రీ సండే దీంతో ఏం చేసినట్టే మేము ఆ క్యూఆర్టీని మేము ఏర్పాటు చేసి దీనికి ఒక స్పెషల్గా ఒక క్యూఆర్టీ ఎవ్రీ సండే సాటర్డే బాగా రెస్ట్ ఎప్పుడు ఆ రోజు పంపి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎస్ఐ కూడా ఇక్కడే ఉండే విధంగా మేము ఈ లాస్ట్ 4-5 months నుంచి చేసాం, మన ఏర్పాట్లు చేసాం. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఓన్లీ సండే కాదు, ఇక్కడ ఎప్పుడు ఉండాల్సిందే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది పబ్లిక్ యొక్క రక్షణ కోసం, పబ్లిక్ యొక్క ఆస్తుల రక్షణ కోసం, ప్రాణ రక్షణ కోసం చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానిని గుర్తించి ఇమీడియట్గా వీళ్ళతో మాట్లాడి రేపు మనకి కొంతమంది ఇప్పుడు మనకి దాదాపు ఒక 140 మంది దాకా సిబ్బంది వచ్చారు కాబట్టి ఇమీడియట్లీగా ఇక్కడ ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక 4 కానిస్టేబుల్ తోటి, దాంట్లో 2 ఉమెన్ పీసీలు కూడా, ఎందుకంటే లేడీస్ భక్తులు బాగా వస్తారు ఇక్కడ, వాళ్ళందరితో ఇక్కడ ఇమీడియట్లీగా మనం ఇది అవుట్ పోస్ట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా 1 year అయిన సందర్భంగా ఉత్సవాలు క్రియేట్ చేస్తున్నారు బాగా. ఈ పరిపాలన ఎట్లా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంది, మీరు చూసారు హైదరాబాద్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పబ్లిక్ కోసం ఎంత కష్టపడాలి మాట ఇచ్చినారు, కానీ ఇంత మటుకి ఏర్పాటు చేయలేదు. ఇమీడియట్ చేయాలి, ఎందుకంటే అవసరం మనది. ఇప్పుడు మనం దొంగతనం అయితే ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే సంపాదించుకోలేదు, అర్థమైందా? అందుకోసం మనం దానికి ముఖ్యం ఇవ్వాలా, దానికి మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా. మేము కూడా దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తాము. తర్వాత మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ స్నానఘట్టాల దగ్గర మన ఇప్పుడు ఇక్కడున్న ఓపీ పీసీలు కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు పోయి చూసి ఆడ హెచ్చరిక బోర్డులు పెట్టాలి, ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టాలా, పబ్లిక్ ఉన్న రోజు ఎక్కువ ఆడనే కాన్సన్ట్రేట్ చేయాలా. మనకి మీకు క్యూఆర్టీ పంపిస్తే ప్రతి దగ్గర ఒక 2 కానిస్టేబుల్ వేయండి డే టైం మొత్తం, ఎందుకంటే వీళ్ళు డ్రింక్ చేసి వస్తారు పిల్లలు, తెల్లొక దాంట్లో దూకుతులు చనిపోతారు. అంటే మేము ఆ రోజు ఎవరైతే టార్గెట్ ఇచ్చినామో ఇప్పుడు దాకా కూడా ఎవరు బయట నుంచి వచ్చిన భక్తులు ఒక్కళ్ళు కూడా దాంట్లో ఇంతమంది ప్రమాదవశాత్తు ఎవరు చనిపోలేదు. ఇదే మెయింటైన్ చేయాలి, మనం చేయాలని నేను మా వాళ్ళని కోరుతున్నాను. మీ అందరి సహకారంతో డెఫినెట్గా పబ్లిక్ సేవలు అందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ రౌండ్ క్లాక్ 360 రోజులు రెడీగా ఉంటాం.